హలో వ్యూయర్స్, ఇవాళ మనం ప్రేమ మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ది మోస్ట్ అవైటింగ్ మూవీ మీకు తెలిసిన విషయం అది. ఎందుకు ది మోస్ట్ అవైటింగ్ మూవీ అంటే, ఈ మధ్యకాలంలో మలయాళం మూవీస్ చాలా పెద్ద పాపులర్ అవుతున్నాయి. మనం చూస్తే కనుక 2013లో దృశ్యం రిలీజ్ అయింది. అండ్ అది చాలా పెద్ద హిట్. మోహన్ లాల్, మీనా నటించారు. అండ్ ఆ మూవీ చాలా బిగ్ సక్సెస్. సో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో కూడా మనం రీమేక్ అవ్వడం చూసాం. ఆ హిట్ తర్వాత మలయాళంలో రిలీజ్ అయిన మూవీ 2015లో ప్రేమం. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. సో ఈ మూవీ తెలుగులో ఈ మంత్ మనకు రిలీజ్ అవ్వబోతుంది, నాగ చైతన్య హీరోగా. సో ఈ మూవీ నేను ఆల్రెడీ చూశాను, దాని గురించి రివ్యూ చెప్దాం అనుకున్నాను. మలయాళం మూవీ ప్రేమం స్టోరీలోకి వెళ్తే కనుక, హీరో 1984లో పుట్టి ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 years 2000 ఇయర్లో అతను ఫస్ట్ టైం తన టీనేజ్ లవ్ స్టోరీ మేరీ అనే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఈ మేరీ అనే అమ్మాయి అదే విలేజ్లో చెందిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక చెల్లెలు కూడా ఉంటుంది, అరౌండ్ 7 to 8 years అమ్మాయి. వీళ్ళిద్దరు రోజు స్కూల్కి వెళ్ళడం. ఇక్కడ హీరో జార్జ్ తనతో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ శంభు, కోయ వెంటపడటం. సో ఆఫ్టర్ 30 minutes ఆఫ్ ది మూవీ, హీరోయిన్ మేరీ మన హీరో జార్జ్ దగ్గరకు వచ్చి, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, సో నాకు నీ సపోర్ట్ కావాలి, హెల్ప్ చేయమంటే, వీళ్ళకి ఫ్రెండ్స్ ఇష్టం లేకపోయినా తను సపోర్ట్ చేస్తాడు. తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ మనం చూడటం జరుగుతుంది. 2005 బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తున్నట్టు హీరో జార్జ్ ప్లస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ శంభు, కోయ స్క్రీన్ మీద ఉంటారు. సో కాలేజ్లో వేరే గ్యాంగ్తో గొడవలు, ర్యాగింగ్ అన్ని చేస్తున్న టైంలో, వీళ్ళ ర్యాగింగ్ చేస్తున్న టైంలో సెకండ్ క్యారెక్టర్ మలర్ ఎంటర్ అవుతుంది. వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు తను గెస్ట్ లెక్చరర్ అని తెలిసి సారీ చెప్తారు. సో లెక్చరర్గా తను ఇంట్రడ్యూస్ అయ్యి, అదే క్లాస్లో వీళ్ళు మందు తాగడం, వీళ్ళు బయటికి గెంటేయడం, తర్వాత అదే కాలేజీలో వేరే లెక్చరర్ ఈ మలర్ లెక్చరర్ని ప్రేమించడం, ఇవన్నీ సీన్స్ చూస్తాం. ఈ జార్జ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఓపెన్ అవుతాడు, నేను మల్లర్ టీచర్ని ప్రేమిస్తున్నట్టు. సో ఇక్కడ స్టూడెంట్ అండ్ లెక్చరర్ మధ్యన లవ్ రిలేషన్షిప్ మనం స్క్రీన్ మీద చూస్తాం. ఎక్కడ బట్ ప్రపోజల్ ఇద్దరు ప్రేమించుకున్నట్టు ఎక్కడ ఓపెన్ అవ్వరు. తర్వాత యాన్యువల్ డే ఫంక్షన్ రోజున మల్లర్ టీచర్ ఈ జార్జ్ అండ్ ఫ్రెండ్స్కి డ్యాన్స్ నేర్పించి వాళ్ళకి మంచి పేరు వచ్చేలా చేస్తుంది. ఆ ఫంక్షన్ అయిపోయాక టీచర్ బేసికల్లీ తను ఏంటంటే కేరళ నుంచి కాకుండా తమిళ్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి అనమాట. సో తను కొడైకెనాల్ వెళ్ళిపోతుంది కేరళ నుంచి వాళ్ళ కజిన్ తోటి. సో 30 days హాలిడేస్ ఉంటాయి. దాని తర్వాత కాలేజ్ రీఓపెన్ అయ్యాక ఈ టీచర్ మళ్ళీ జాయిన్ అవ్వదు, మల్లర్ టీచర్. సో తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుందంటే తనకి యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయిన వెంటనే వీళ్ళు విని కొడైకెనాల్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే, ఈ మల్లర్ అన్న టీచర్ తను గతం మర్చిపోతుంది. సో లాస్ట్ హర్ మెమరీ. సో హీరో చాలా డిప్రెషన్. మల్లర్ ఓన్ కజిన్ తను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుతుంది మన జార్జ్ అండ్ ఫ్రెండ్స్కి. వీళ్ళందరూ ఆ రిసెప్షన్కి వెళ్తారు. సో ఆ రిసెప్షన్ చూసి ఆ హీరో ఇంకా బాధ తట్టుకోలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. అక్కడితో హీరో ఒక సెకండ్ లవ్ ఫెయిల్యూర్ మనం చూడటం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు 2014 అక్టోబర్కి కనబడతాడు. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 30 years హీరోకి. సో తను ఒక క్యాఫే ఓనర్ కింద మనకి స్క్రీన్ మీద కనబడతాడు. అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నట్టు, మ్యారేజ్ అయినట్టు వాళ్ళకి. సో తిను క్యాఫే ఓనర్గా నడుస్తున్న టైంలో ఒక అమ్మాయి వీళ్ళ క్యాఫేలోకి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు సెలీన్. సో అక్కడ మేజర్ ట్విస్ట్ ఏంటంటే, ఈ మూవీలో ఆ అమ్మాయి ఎవరో కాదు, తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్లో మేరీ అనే అమ్మాయికి చిన్న చెల్లెలు అనమాట. సో స్టార్టింగ్ అమ్మాయికి అరౌండ్ 7 to 8 years ఉంటాయి. వీళ్ళు వెంట పడుతున్నప్పుడు అమ్మాయి కూడా పక్కనే ఉంటుంది అనమాట. సో అమ్మాయి వీడికి ఓపెన్ అవుతుంది, నువ్వు నాకు తెలుసు, లైక్ నువ్వు మా అక్కని ట్రై చేసావు అని. సో వీడు అది విని షాక్ అవుతాడు. అండ్ అట్ దట్ సేమ్ టైం డెస్పరేట్లో ఉంటాడు. అండ్ తిని చూసి అట్రాక్ట్ అయ్యి తినికి లవ్ ప్రపోజల్ చెప్తాడు ఈ సెలీన్ అన్న అమ్మాయికి. అండ్ అమ్మాయి సారీ చెప్తుంది, ఎందుకంటే అమ్మాయికి విత్ ఇన్ ఫ్యూ డేస్ వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాడనమాట, ఇద్దరు ఫ్రెండ్స్ తోటి. అదే టైంలో వీళ్ళ కాలేజ్లో తనకి ఆపోజిట్గా ఉన్న గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఉంటారో అతను మ్యారేజ్కి ఇన్విటేషన్ వస్తుంది. సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ బ్యాచిలర్ పార్టీలో ఈ విషయాన్ని తన అందరికీ చెప్తాడనమాట. వీళ్ళు ఒక్కొక్కరు ఒక విషయం. తర్వాత ఎంగేజ్మెంట్ రోజున
ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి తన్ని అమ్మాయిని ఎక్కువ అబ్యూస్ చేయడము, తిట్టడము, వాళ్ళ మధ్యన యాక్చువల్గా బాండింగ్ లేదనమాట. సో తిను కూడా మేబీ ఇంటర్నల్గా జార్జ్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల తను బ్రేకప్ చెప్తుంది. సో ఫైనల్గా తను వచ్చి ఇలా బ్రేకప్ అయిపోయింది అన్నాక వీళ్ళిద్దరు క్లైమాక్స్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఎంగేజ్ అవుతారు. సో మేజర్ ట్విస్ట్ అండ్ ఇంపార్టెంట్ సీన్ ఏంటంటే మూవీలో లాస్ట్లో వీళ్ళ ఎంగేజ్మెంట్కి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ పాత లెక్చరర్ మలర్ని తీసుకొస్తారు వాళ్ళ హస్బెండ్ తోటి. ఈ విషయం ఈ సెలిన్ అన్న కూడా తెలుసు, బట్ హీరోకి తెలియదు అనమాట. వాళ్ళు వచ్చి విష్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ద మోస్ట్ టచింగ్ పార్ట్ ఏంటంటే ఈ మలర్ అన్న క్యారెక్టర్ వాళ్ళ హస్బెండ్ అని అంటాడనమాట, నీకు గతం గుర్తొచ్చినట్టు చెప్పేచ్చు కదా అని. సో తను గతం గుర్తొచ్చిన విషయం అక్కడ మనకి చూపిస్తారు వాళ్ళు. సో బట్ తను ఏముంటుందంటే లేదు, లెట్ హిమ్ బీ హ్యాపీ, తను హ్యాపీగా ఉండని, తనకి పర్ఫెక్ట్ లైఫ్ దొరికింది అని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇక వీళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు తను ఇంట్రొడ్యూస్ చేశారంటే లాస్ట్లో ఇక్కడ హీరో జార్జ్ క్యారెక్టర్ వాడిది నిజమైన ప్రేమ కాదా అని తెలుసుకోవడానికి అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ మూవీ అలా ఎండ్ అవుతుంది. ఇంకా స్టోరీ లైక్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఈ జార్జ్ అనే క్యారెక్టర్ నవీన్ పాలీ చేశాడు మలయాళంలో, తెలుగులో నాగ చైతన్య. ఇక్కడ మేరీ క్యారెక్టర్ ఎవరైతే తన టీనేజ్ లవ్ స్టోరీలో అమ్మాయి సేమ్ అమ్మాయి పేరు అనుపమ పరమేశ్వరన్, మీరు చూసే ఉంటారు, ఆ మూవీలో కూడా తను నటించింది. సేమ్ క్యారెక్టర్ తెలుగులో కూడా ఉంది. దెన్ లాస్ట్ లవ్ సెలీన్ క్యారెక్టర్ ఆ అమ్మాయి మొడర్నా సెబాస్టియన్ చేసింది. సో తెలుగులో కూడా ఈ అమ్మాయి చేసింది. మెయిన్ క్యారెక్టర్ మన మలర్ గెస్ట్ లెక్చరర్, అమ్మాయి పేరు సాయి పల్లవి, తెలుగులో వచ్చి శృతి హాసన్ చేసింది. అండ్ మూవీ కోసం నేను మలయాళం మూవీ చూసాను కాబట్టి మూవీ నేటివిటీ పరంగా చాలా చాలా బాగా తీశారు మలయాళంలో. లైక్ తను 15 టీనేజ్లో ఉన్నప్పుడు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్, కాలేజ్లో ఉన్న బ్యాక్ డ్రాప్, తర్వాత తను ఒక క్యాఫే ఓనర్గా అయినప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ చాలా చాలా బాగా తీసుకొచ్చాడు డైరెక్టర్. అండ్ ఐ డోంట్ థింక్ నేను ఈ ప్రేమం మన తెలుగు ట్రైలర్ చూశాను, ఆ ఫీల్ లేదు ఆ ట్రైలర్లో. ఇక్కడ ఏంటంటే హీరో క్యారెక్టర్ జార్జ్ తను ఆ ఏజ్ 15 years ఏజ్ తగ్గట్టు కనిపించాడు. తర్వాత తను డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ స్టూడెంట్లో కనిపించాడు. తర్వాత లాస్ట్ 30 years ఒక అబ్బాయిలా కనిపించాడు. క్యారెక్టర్ వేరియేషన్ చాలా చాలా బాగా తీసుకొచ్చాడు హీరో. బట్ తెలుగులో మాత్రం నాగ చైతన్య లుక్స్ కానీ ఆ ట్రైలర్ చూసిన విధానం నేను చూసిన ప్రకారం నాకు అంతలా అనిపించలేదు. అండ్ సెకండ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మలర్ లెక్చరర్, మలయాళంలో సాయి పల్లవి అనే యాక్ట్రెస్ తను చాలా చాలా బాగా చేసింది. నిజంగా చాలా ఎక్స్ప్రెషన్స్ వైజ్ చాలా బాగా, చాలా డైలాగ్స్ కానీ వాయిస్ కానీ చాలా బాగుంది అమ్మాయిది. బట్ తెలుగులో శృతి హాసన్ ఐ డోంట్ థింక్ తను ట్రైలర్ బట్టి అదే క్యారెక్టర్ని తను క్యారీ చేసింది అని నేను అనుకోవటం లేదు. ప్రాబ్లీ మూవీ రిలీజ్ అయ్యాక మనకు తెలుస్తుంది. బట్ మలయాళంలో ఉన్న ఆ మూవీ ఫీల్ తెలుగులో నాకు ట్రైలర్ చూసే కనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో, లైక్ మూవీ రిలీజ్ అయ్యాకని చెప్పలేం, బట్ ట్రైలర్ చూస్తే నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒక మంచి మూవీని మనం తెలుగులో దాన్ని కమర్షియల్ హిట్ చేయడానికి ప్రాబ్లీ లైక్ కామెడీ సీన్స్ యాడ్ చేయడం ప్లస్ ఇంకా ఎక్స్ట్రాగా మసాలా యాడ్ చేస్తే మూవీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఆ ట్రైలర్ బట్టి నాకు అలా చేశారు అనిపిస్తుంది ఆ మూవీని. సో మూవీ మీరు తప్పకుండా చూడండి. అండ్ వీలైతే కనుక మలయాళం మూవీ మీకు సబ్‌టైటిల్స్‌లో కూడా ఉంది, యూ కెన్ పర్చేస్ ఆన్లైన్ ఆల్సో. సో మూవీ మాత్రం చూడండి మీరు. థ్యాంక్ యూ.